ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వైఎస్ చర్చించనున్నారు. సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వైఎస్ చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజ్ కుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. మొత్తానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఆ పార్టీకి సంబంధించి శాసనసభ సభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులతో ప్రత్యేకించి ఎల్పీ మీటింగ్ అంటే లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ఈ రోజు జరగబోతుంది. ప్రత్యేకించి ఈ సమావేశంలో అదే ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో ఆ పార్టీకి సంబంధించి ఈ విధంగా ఆ పార్టీ నేతలు వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలు, అనుసరించాల్సినటువంటి విధానాలపైన ప్రత్యేకించి మాజీ సీఎం జగన్ నేడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న ఈ గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి సమయంలో ప్రత్యేకించి ఆ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి రావడం జరిగింది. మరి ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన, ప్రత్యేకించి ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన జరిగినటువంటి దాడి అంశాలు, అదేవిధంగా లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గనక, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీకి కానీ ఇటు మండలికి కానీ ఎవరు వెళ్ళకపోయినా పూర్తిగా కూడా అటు ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వన్ సైడెడ్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దాన్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేల తరఫున వారి యొక్క స్వరం వినిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో ఖచ్చితంగా వారు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఈసారి మరి జగన్ ఆ నిర్ణయానికి వెళ్లే అవకాశం ఉందా, లేదంటే మరి ఎప్పుడు వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు? ప్రత్యేకించి ఎమ్మెల్సీలతోనే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వెళ్ళబోతారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఏ ఏ శాఖకు సంబంధించి ఎంత బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది అనే దానికి సంబంధించి ముఖ్యంగా అటు ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యలపైన కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షకి సంబంధించినటువంటి హోదా ఇచ్చే వరకు రాము అని జగన్ ఏదైతే చెప్పారో మరి ఆ మాటకి కట్టుబడి ఉంటారో, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల పైన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లి తమ యొక్క వాదన వినిపించే అవకాశం కూడా ఉందా అనేది కొంత క్లారిటీ కావాలి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరిగినటువంటి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.